వెల్కమ్ టు KL9 న్యూస్. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ కోసం త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సమయంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంలో బూత్ లెవెల్ ఏజెంట్ల పాత్ర కీలకమని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు KK రాజు అన్నారు. వైఎస్ఆర్సీపీ గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక బీసీ రోడ్డులోని అగ్నికుల క్షత్రియ కళ్యాణ మండపంలో బూత్ లెవెల్ ఏజెంట్లు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా సవరణలో బూత్ లెవెల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరికి కేటాయించిన బూత్లో వారు ఓటర్ల జాబితాపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రక్రియలో భాగంగా ఎన్నికల సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓట్ల పరిశీలన జరిపేటప్పుడు పార్టీ BLAలు వారితో ఉంటూ ప్రతి ఓటును నిశితంగా పరిశీలించాలని సూచించారు. రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ ఓట్ల నమోదు విషయంలో బూత్ లెవెల్ ఏజెంట్లకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనే విషయంపై అవగాహన కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ PAC సభ్యుడు మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు పసుపులేటి బాలరాజు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పత్రికా మిత్రులందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ కూడా తెలిసిందే, SIR స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో ఓటర్ లిస్టు సంబంధించి సమగ్ర సవరణ అనేది జరుగుతూ ఉంది. ఎందుకంటే దీని ఉద్దేశం ప్రతి రాజకీయ పార్టీ యొక్క బాధ్యత, ప్రతి రాజకీయ పార్టీలో ఉన్న బూత్ ఏజెంట్ల యొక్క బాధ్యత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మొదటిగా ప్రతి పౌరుడు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని, ఆ ఓటుని కాపాడుకునే అవకాశాన్ని మనం ప్రజలకు కల్పించాలి. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బాధ్యతాయుతంగా ఒక గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్షంలో ఉన్నా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు యొక్క ఓటుని కూడా కాపాడాలనే ఉద్దేశంతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ SIR ప్రోగ్రాం సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండల స్థాయిలో, ప్రతి వార్డు స్థాయిలో, పార్లమెంట్ స్థాయిలో కూడా దీనిపైన ఏజెంట్లకి పూర్తి అవగాహన కల్పించడం, ఏ విధంగా SIR ప్రోగ్రాంకి సంబంధించిన ఏ నిబంధనలు ఉంటాయి, ఏ విధంగా ఓట్ల తొలగింపు కానీ లేకపోతే ఓట్లు నమోదు కానీ ఏ విధంగా చేసుకోవాలి, ఏ కారణం నుంచి అయితేనా ఓట్లు అక్రమంగా అన్యాయంగా తొలగించబడితే దాన్ని ఏ విధంగా పునర్నమోదు చేసుకోవాలనే ఉద్దేశంతో పూర్తి అవగాహన ప్రజలకు కలిగే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈరోజు బూత్ ఏజెంట్లకి అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త దేవన్ రెడ్డి గారి అధ్యక్షతన గాజువాక నియోజకవర్గానికి సంబంధించి ఈ విస్తృత స్థాయి SIR ప్రోగ్రామ్ మీద ఒక ప్రెజెంటేషన్ ప్రోగ్రామ్ ని మా జోన్ 1 ఇన్ఛార్జ్ హర్షవర్ధన్ రెడ్డి గారు అందరికీ కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరి మీద రాజకీయాల కోసమో దేశం కోసమో ద్వేషంతోనో కాదు, పూర్తిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ చాలా చోట్ల పక్క రాష్ట్రాల్లో చూసాం, బెంగాల్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, తమిళనాడులో కావచ్చు, ఈరోజు అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఎలక్షన్ కమిషన్లో ఉన్న లొసుకుల్ని, న్యాయ వ్యవస్థలో ఉన్న లొసుకుల్ని ఆసరాగా చేసుకుని దీన్ని SIR అనే ప్రోగ్రామ్ని ఒక రాజకీయ ప్రయోజనాల కోసం ఓట్లని తొలగించి సామాన్యుడు ఓటు హక్కు వినియోగించుకోకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి బూత్ ఏజెంట్లు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి తప్పకుండా అందరితోనే కూడా ప్రతి ఒక్క పౌరుడు యొక్క ఓటు హక్కును కాపాడటం కోసం మేము కృషి చేస్తాం. అదేవిధంగా ఈరోజు గాజువాక నియోజకవర్గానికి సంబంధించి కూడా, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న పెద్ద నియోజకవర్గాల్లో గాజువాక నియోజకవర్గం ఒకటి 3 లక్షల పైచీలకు ఓటర్లతో ఉన్నది. కాబట్టి దీని గాజువాక మీద కూడా మేము తప్పకుండా స్పెషల్ ఫోకస్ చేసి, ఎందుకంటే ఇది మైగ్రేటెడ్ ఉంటారు, స్థానిక గ్రామాలు ఉన్నాయి, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఉన్నాయి, మైగ్రేటెడ్ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ బయట ప్రాంతాల నుంచి ఉద్యోగం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఓటు హక్కు కల్పించే విధంగా కూడా మా దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. నియోజకవర్గంలో SIR మీద ప్రోగ్రాం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ జిల్లా అధ్యక్ష వర్యులు KK రాజు గారికి, అలాగే PAC సభ్యులు మాజీ శాసనసభ్యుల వర్యులు తిప్పల నాగిరెడ్డి గారికి, హర్షవర్ధన్ రెడ్డి గారికి, అలాగే ఇతర నాయకులు పల్లా చింతల గారు, ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారాలు. మరి ఈ ప్రోగ్రాంని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ ప్రోగ్రాం జరుగుతుంది. మరి అందులో భాగంగా గాజువాక నియోజకవర్గంలో కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం, ఏదైతే
మాకు BLS కి ఈ యొక్క ప్రోగ్రాం మీద పూర్తిగా అవగాహన కలిగే విధంగా ఈ యొక్క ప్రోగ్రాంలో ప్రతి అంశం మీద పెద్దలు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ఈ యొక్క సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే కొత్తగా అందరూ కూడా ఎవరైతే ఈ ఓటర్స్ ఉన్నారో అందరూ కూడా ప్రతి ఒక్కరు ఈ ఓటర్లో అప్లికేషన్ మళ్ళీ కొత్తగా ఓటు నమోదు చేసుకునే విధంగా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకొని అదేవిధంగా ఈ డెత్లు కానీ ఈ ఎవరైతే షిఫ్టింగ్ హౌస్ షిఫ్టింగ్ అయినటువంటి వాళ్ళు ఓటర్స్ తొలగిస్తారు కాబట్టి అందులో ఏ ఓటు పోకుండా అంటే ఎవరికి అన్యాయం జరగకూడదు, ప్రతి ఓటర్కి ఓటు హక్కు కల్పించే విధంగా ఈ కార్యక్రమం మీద అవగాహన దాన్ని దగ్గరుండి BLOs తో మరి అన్ని పార్టీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి కాబట్టి అందులో మా పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మా ఈ BLOతో ఫాలో అవుతూ ప్రతి ఓటర్కి ఓటు వచ్చే విధంగా చేయడమే మా యొక్క లక్ష్యం. మరి తద్వారా ప్రజలకు ఆ ఓటు అనే ఆయుధాన్ని ప్రతి ఒక్కరు కూడా అది మిస్ అవ్వకుండా మరి అది కల్పించాలని ఈ యొక్క రిటర్నింగ్ ఆఫీసర్స్ కానీ BLOs కానీ మరి మా రిక్వెస్ట్. దాని మీద మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మరి పెద్దలందరూ కూడా చక్కగా అవగాహన కల్పిస్తూ మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు నమస్కారాలు.